ఎన్ని రోజులైతుందో ట్రైన్ ఎక్కక. నేను భివండిలో ఉన్నప్పుడు కనీసం 1 ఇయర్‌కి ఒకసారైనా ఇక్కడికొచ్చేదాన్ని. కానీ ఇప్పుడు ఇక్కడికి షిఫ్ట్ అయినంక అవ్వగారు ఇక్కడనే, అత్తగారు ఇక్కడనే అవ్వుడికి నేను ఎక్కడికి పోవుడే బంద్ అయిపోయింది. కొందరు అంటుర్రు అత్తగారు ఇక్కడనే ఉన్నారు, అవ్వగారు ఇక్కడనే ఉన్నారు. ఎందుకు పోతున్నావు భివండికి అని అంటుర్రు. అత్తగారు లేకున్నా, అవ్వగారు లేకున్నా అక్కడ నా అనుకునేటోళ్ళు నాకు మస్తు మంది ఉన్నారు. నేను పుట్టి పెరిగింది మొత్తం భివండిలనే కాబట్టి నాకు అక్కడ మస్తు మెమోరీస్ ఉన్నాయి. నాకు నా ఫ్యామిలీకి. ఈ మధ్యలో 10th క్లాస్ ఫ్రెండ్స్ కూడా కలిసిర్రు ఇన్‌స్టా వల్ల. వాళ్ళందరిని కలవాలని మస్తు ఎక్సైట్‌మెంట్‌తోని పోతున్నా. నా పిల్లలకు కూడా భివండి అంటే మస్తు ఇష్టము. నాకెప్పుడైనా ఇక్కడికి ఎందుకొచ్చిండ్రా అని అనుకున్నప్పుడు నా పిల్లలు అంటారు, మన అవనీత్ గడైతే స్పెషల్‌గా మమ్మీ సపరేట్‌గా మనం భివండికి పోదాం పా అని అంటాడు. దేశపోళ్ళు అంటారు భివండిలో ఏముంది కచరా, దుమ్ము అంత గదే ఉంటది. ఏముంది అక్కడ అని అంటారు. కానీ అక్కడ ఉండొచ్చినోళ్ళకైతే భివండి అంటే కన్న తల్లి. వాళ్ళ సొంత ఊరు కాకున్నా గానీ బతకడానికి పోయినా గానీ అన్నం పెట్టిన కన్న తల్లిలాగా చూస్తారు భివండిని. మేము పొద్దున 6:30కి ట్రైన్ దిగినాము. దిగుడుతోనే మహారాష్ట్ర స్పెషల్ వడాపావ్ అయితే తిన్నాము. అక్కడ గరం గరం చేస్తుర్రు. ఇంకా భివండిలో ఏమేమి ఉంటాయి, ఏం స్పెషల్ ఫుడ్స్ ఉంటాయి అవన్నీ చూడాలంటే ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్ అందరికి.